హలో అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. నేను ఈరోజు పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. ఇన్ని బఠానీలు తీసుకున్నాను. బయట డిమార్ట్లో కూడా దొరుకుతాయి ఇవి కొన్ని తీసుకున్నాను. ఒక గుప్పెడన్ని తీసుకున్నాను. పన్నీర్ తీసుకున్నాను. ఇది 200 గ్రాములు ఉంటుంది పన్నీరు. దాంట్లో ఇవి ఆనియన్స్ నేను చిన్నగా పొడుగుగా కట్ చేసుకొని అన్నీ ఫ్రై చేస్తాను. ఇవి పొడి పొడిగా కట్ చేసుకోవాలి. నేను ఇవి ఆనియన్స్ పొడిగా కట్ చేశాను కదా, ఇలా చేతితో నమిలేసి ఇవి ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకొని వేసుకుంటే గ్రైండరు మనకు ఆయిల్ ఎక్కువ పట్టదనమాట. వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఒకసారి చేశాను, చాలా బాగా వచ్చింది. మనకు ఆయిల్ ఎక్కువ ఉండదు. పన్నీర్ బటర్ మసాలాలో చాలా ఆయిల్ ఉంటుంది కదండి, అసలు ఆయిల్ ఉండదు ఎక్కువ. మనం ఇది ఒక్కటే ఫ్రై చేసుకుంటే చాలు. ఇవి మనం కొద్దిగా ఉప్పు వేద్దాము. ఉప్పు వేస్తే కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఇంత సాల్ట్ తర్వాత చూసుకోవచ్చు. ఆనియన్స్కే పట్టుకుంటుంది మొత్తము. నేను టమాటాలు కట్ చేశాను. టమాటాలు ప్యూర్గా మనం మిక్సర్కు పట్టుకుందాము. టమాటాలు దీంట్లోనే కొంచెం ఎల్లుల్లి, అల్లం ముక్క కూడా వేసాను. అల్లం కొంచెం చిన్న ముక్క చేసేస్తాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఒక ఏలు మందం అంతా కొబ్బరి తీసుకున్నాను, ఎండి కొబ్బరి. ఒక 5-6 లవంగాలు. ఇది ఒక ఏమంటారు, మనం బిర్యానీలో పువ్వు వస్తుంది చూడు, ఇది బాగుంటుందండి టేస్ట్. అందుకే ఇది కొద్దిగా వేస్తున్నాను. ఒక 3 ఇలాచీలు, ఒక 4 చెక్క. ఇవి దీంట్లోనే వేస్తున్నాం. మనకు ఇంకా గరం మసాలా అవసరం లేదనమాట. మేము గరం మసాలా కూడా హెవీ వేయట్లేదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారని వేయట్లేదండి. ఇది ఇప్పుడు మనం మిక్సర్ పట్టేస్తాము. చూడండి, ప్యూర్గా పట్టుకున్నాం కదా మనం. ఇలా మనకు అంత పేస్ట్గా ఉంటే కూడా అంత మంచిగా అనిపించదు. కొంచెం బరకలాగానే వేస్తాను. బరకలాగా కూడా కదా, కొద్దిగా లైట్గా. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. నేను ఇంకా కొంచెం కూడా మొత్తం చేసేస్తున్నాను. ఇది కూడా మనం కొద్దిగా చల్లబడ్డాక గ్రైండ్ చేసుకోవాలి. మనం దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలి. ఇది తీసేద్దామండి. ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తము గ్రైండ్ చేసేసుకుందాము. అంత దీంట్లో వేసిన. అందుకే నేను నూనె కొద్దిగా తక్కువ వేసిన, ఎందుకంటే ఇది బాగా ఫ్రై అయి ఉంటుంది కదా, మనకు నూనె ఎక్కువ పట్టదు అనమాట. ఆనియన్స్ గ్రైండ్ చేశాను. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీంట్లో వేసేద్దాం. ఇది కూడా నేను పన్నీరు ముక్కలు కట్ చేశాను. పన్నీర్ కొంచెం ఫ్రై చేసుకుందాం మనం. కొద్దిగా వేసుకుందాము. దీంట్లోనే కొంచెం ఉప్పు, కారం వేస్తే పన్నీర్కి బాగా పట్టుకుంటుంది. ఇంత ఉప్పు వేస్తున్నాను. అన్నింట్లో కలిపేద్దాం. కారం కూడా వేస్తున్నాను. మంచి కలర్ వస్తుంది, పన్నీర్కి పట్టుకుంటుంది, టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. ఇది కొద్దిగా ఇలా ఫ్రై అవ్వనిద్దాం. నేను ఇప్పుడు ఇది టమాటాది ప్యూర్ వేసేస్తున్నాను. నూనె కూడా కొద్దిగానే వేసుకున్నానండి. చూడండి, ఒక్క బౌల్ అంటే ఒక స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను పన్నీర్కి. దాంట్లోనే ఇది కూడా వేసేస్తున్నాను, టమాటా. ఇది బాగా మగ్గనిస్తూ దీంట్లో మనం ఇంకా కారం వేయలేదు. నేను కారం వేస్తాను, కొద్దిగా వేస్తాను కారం కొంచెం పసుపు అవి వేస్తాను. దీంట్లో ఒక సగం స్పూన్ అంతా కారం వేసుకోండి. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. నేను 200 గ్రాములకు అంత సరిపోతుంది అనమాట. దీంట్లోనే కొంచెం సాల్ట్ అన్నిట్లో ఉంది కదా, కొద్దిగా చూసేసుకోండి. కొద్దిగా పసుపు, ఒక చిటికెడంతా పసుపు వేస్తాను. మనకు గరం మసాలా అవసరం లేదు, దీంట్లోనే ఉంది కదా గరం మసాలా. ఇది కొద్దిగా బాగా ఉడకనిద్దాము. ఈలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇప్పుడు మనం ఇది వేసేద్దామండి. మనకు కాజు అవసరం లేదు, ఎక్కువ హెవీ ఉంటుంది కదా, కాజు ఇవన్నీ అవసరం లేదనమాట.
చాలా టేస్టీగా ఉంటుంది. నా సొంతంగా చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది కొంచెం బాగా ఉడకనిద్దాము, సిమ్లో పెడదాము, మంచిగా నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. కొద్దిగా వాటర్ కూడా వేసేద్దాం దీంట్లో, కొంచెం వాటర్ వేసి ఇదే జారు కడిగేసి వేసేది. చూద్దామండి. ఇక ఆయిల్ వచ్చింది కదా, ఆయిల్ కూడా తక్కువ వచ్చింది అన్నమాట. ఇది మనం ఇంకా ఇప్పుడు దీంట్లో ప్రాసెస్ ఏంటంటే పన్నీర్ వేయాలి, బఠానీ వేయాలి. ఇవి వేసి మళ్ళీ కొంచెం సిమ్లో ఒక 5 నిమిషాలు పెట్టేస్తే మంచిగా అయిపోతుంది అన్నమాట. మనకు కొంచెం గరం మసాలా తినేవాళ్ళు కొంచెం ఎవరెస్ట్ బఠానీ వేస్తున్నాం. ఇక బఠానీ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ సిమ్లో బాగా ఉడికిపోతుంది. పన్నీర్ కూడా వేస్తా. పన్నీర్ ఫస్ట్ ఫ్రై చేసి పెట్టాను కదా, పన్నీర్ కూడా వేసేస్తాను. ఇప్పుడు బాగా సిమ్లో పెట్టేద్దాం. ఇంకా కొంచెం వాటర్ పడుతుంది. కొంచెం ఇది సిమ్లో పెట్టిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్, గరం వాటర్ వేద్దాం మనం. ఓకేనండి. కొద్దిగా వాటర్ వేసానండి. మనకు రోటీలకి, రైస్లోకి, జీరా రైస్ కానీ బగారా రైస్ కానీ చాలా బాగుంటుంది దీంట్లోకి. నూనె కనిపిస్తలేదని, కానీ నూనె ఎక్కువ తినొద్దండి. ఇప్పుడు ఈ రోజుల్లో నూనె ఎక్కువ తినొద్దు కదా. చూడండి నూనె వస్తుంది కదా బయటకి. నూనె తక్కువనే వేసానండి. దీంట్లో కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. అప్పటి వరకు ఇదంతా మంచిగా మగ్గిపోతుంది. కొద్దిగా నలిపి వేసేసాను. ఇప్పుడు కొంచెం మూత పెట్టేస్తాను. చూడండి పన్నీర్ కర్రీ ఎంత గ్రేవీగా వచ్చింది, ఎంత జ్యూసీగా ఉంది. సింపుల్ అండి. 20 నిమిషాల్లో మీరు రెడీ చేసుకోవచ్చండి. ఓన్లీ ఆనియన్స్ ఫ్రై అయితే చాలండి, కర్రీ ఫటాఫట్ అయిపోతుందండి.